మే 31 దేవుని వాగ్దానం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 46:1. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనం మరొక నూతనమైన దినాన్ని, విశేషంగా మే నెల 31వ తారీఖు చివరి దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ మే నెలంతా ప్రభు మనల్ని కాపాడారు. ప్రియులారా, దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఈ విశేషమైనటువంటి వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఈ ఆపత్కాలం, మన కష్టకాలం, సమస్యలు, అనేకమైన ఒడిదుడుకులు, విశేషంగా మనం ఏది అనుకుంటామో అలాంటి పరిస్థితులు గుండా కాక క్లిష్టమైన, నష్టపరమైన, కష్టతరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీవు మనుషుల వైపు కాక దేవుని వైపు చూడు. ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు అనే వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మనమందరం స్వతంత్రించుకుని దేవునిలో ముందుకు వెళ్ళటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఉన్నతమైన ఈ కార్యాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. పిల్లారా, నీకు ఎలాంటి ఆపద వచ్చినా, నీకు ఎలాంటి ఇబ్బందికరమైన, అవమానకరమైన, క్లిష్టతరమైన, అనారోగ్యపరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిలో నుండి నిన్ను నడిపించగల శక్తిమంతుడు యేసే అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే ఆపత్కాలమున ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసి, మరి ఈరోజు నీవు మనుషుల వైపుకు వెళుతూ ఉన్నావా, లేక దేవుని వైపు వెళుతూ ఉన్నావా? గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. మనకు ఆశ్రయదుర్గముగా ఆయన ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకోదగినటువంటి సహాయకుడిగా, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేవుడే మనకి సహాయకుడు. నీకు ప్రస్తుత సహాయకుడు ఆయనే. ఆయన వైపుకు చూచి ప్రార్థించు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతనమైన దినము, నెలలో చివరి రోజు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఆపత్కాలమునికి సహాయము నీవే. నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. నేడు వారి ప్రయాణాలు, ప్రయత్నాలు అన్నీ సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహదినము జరుపుకున్న బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పు, నెమ్మది దయచేయండి. నేటి దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.